హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఆకాష్ బాల్కనీ డోర్ దగ్గర వచ్చి అక్కడ వానలో తడుస్తూ చలికి వణుకుతూ ఏటో చూస్తున్న భూమిని అలానే కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన భూమికి ఆకాష్ తన రూమ్కి వచ్చి తనని చూస్తున్నట్లు కానీ ఇప్పుడు తన వెనకే నిలబడి ఉన్నాడని కానీ గ్రహించలేనంత ఆలోచనల్లో మునిగిపోయింది భూమి. ఆకాష్ కూడా రెప్ప వేయకుండా భూమి వైపు చూస్తున్నాడు. బాగా తడవడం వల్ల భూమి బట్టలు శరీరానికి అతుక్కుపోయాయి. ఆమె జుట్టు నుండి నీరు కారుతోంది. భూమి బ్లూ కలర్ లెహంగాతో ముసుగు ధరించి ఉంది. దాని కారణంగా భూమి నడుము బాగా స్పష్టంగా కనిపించింది. ఆకాష్ కన్నులు అక్కడే ఆగిపోయాయి. భూమి అందానికి మంత్రముగ్ధుడైన ఆకాష్ ఆమె మాయలో భూమి వైపు అడుగులు వేసి ఆమె వెనకే నిలబడ్డాడు. భూమి తన వెనక ఎవరో ఉన్నారు అనిపించడంతో ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరిగింది. ఎదురుగా ఆకాష్ని చూడగానే భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ప్రతిసారి ఆకాష్ని చూడగానే భయంతో భూమి పెదవులు వణుకుతున్నాయి. అలానే ఈసారి కూడా ఆమె వణుకుతున్న పెదవుల వైపు ఆకాష్ చూపు మరలింది. భూమి మేలు ముసుగు నుండి కురుస్తున్న వర్షపు చినుకులు ఆమె పెదవులను తాకుతున్నాయి. ఆకాష్ అటువైపే దాని కారణంగా ఆమె తడి పెదవులు మరింత అందంగా రోజ్ పెటల్స్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆకాష్ ఆ పెదవుల మాయలో మరొక్కసారి పడ్డాడు. భూమి పెదవులను తాకాలన్న కోరిక ఆకాష్లో కలిగింది. అతను 1 అడుగు ముందుకు వేశాడు. వెంటనే భూమి 1 అడుగు వెనక్కి వేసింది. చుట్టూ చీకటి. వాళ్ళిద్దరి మధ్య ఏదో మాయ జరుగుతుంది. భూమి అడుగు వెనక్కి వేయగానే అది చూసిన ఆకాష్ మరో అడుగు ముందుకు వేశాడు. భూమి మరో 2 అడుగులు వెనక్కి వేయగానే ఆమె వెనుక రేలింగ్పై భూమి తగిలింది. రేలింగ్ని తన 2 చేతుల్లో గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఆకాష్తో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చారా అంటూ తడబడుతూ అడిగింది. భూమి వణికే వాయిస్ చలికి వణుకుతూ పదాలు కూడబెట్టుకొని ఆకాష్ని అడిగింది. ఆకాష్ మాత్రం భూమి కదులుతున్న పెదవుల వైపు చూస్తూ ఉన్నాడు. అయినా నేను నిన్ను ఇప్పుడు దేనికి పనిష్మెంట్ ఇస్తా అన్నాడు ఆకాష్ అయోమయంగా. రేపు జరిగే రిసెప్షన్ కోసం నిజంగా నాకు తెలియదు. నేను వాళ్ళని ఏమీ అడగలేదు. మీరు రిసెప్షన్కి ఉండవలసిన అవసరం లేదు. నేను ఎప్పుడు ఇలాగే ముసుగు వేసుకుని ఉంటాను. నేనెప్పుడు ఆంటీ వాళ్ళతో మాట్లాడను ప్లీజ్ అని అంటుంది భూమి. భూమి భయంతో మాట్లాడుతుంది. ఆమె నిజంగా భయపడుతుంది. ఎందుకంటే ఆకాష్ తన వద్దకు వచ్చినప్పుడల్లా అతను ఆమెను పనిష్మెంట్ మాత్రమే ఇచ్చాడు. భూమి తప్పు చేయకపోయినా తన ప్రమేయం లేకపోయినా ఆకాష్ భూమిని తప్పు పడుతూనే ఉన్నాడు. అందుకే భూమికి ఆకాష్ అంటే భయం. భూమి ఎంత భయపడుతుందో ఆకాష్ గ్రహించాడు. ఆమె మాటలు విన్న ఆకాష్ భూమి తనకు నిజంగానే భయపడుతుందని గ్రహించాడు. అది గ్రహించిన ఆకాష్ భూమి తనకి ఇప్పుడు భయపడడం నచ్చలేదు. ఎందుకో ఇంతకుముందు నచ్చేది ఇప్పుడు అస్సలు నచ్చడం లేదు. తనని చూస్తేనే భూమి ఇంతలా భయపడుతుంది అని ఆకాష్ తనని తాను తిట్టుకున్నాడు. భూమి కదులుతున్న పెదవులపై తను 1 వేలు పెట్టేసరికి భూమి బిగుసుకుపోయింది. స్లోగా బెండ్ అయి ఆమె ముఖం దగ్గరికి వచ్చి, ఇప్పుడు నేను నీకు ఏ పనిష్మెంట్ ఇవ్వడానికి రాలేదు. సో ఇంకా నీ నోటి నుండి నేను ఒక్క మాట కూడా వినకూడదు. నేను నిన్ను బాధ పెట్టను. సో ఇంక నువ్వు నాకు భయపడకు అంటాడు. భూమి వెంటనే సైలెంట్ అయిపోయింది. ఆకాష్ వెంటనే తన 2 హ్యాండ్స్తో భూమి మేలు ముసుగు పట్టుకున్నాడు. అప్పటికే తన వైపు వస్తున్న ఆకాష్ చేతులను చూసి భయంతో కన్నులు మూసుకుంది భూమి. ఆకాష్ మెల్లగా తన చేతిని పైకెత్తి ఆమె ముసుగుని ఎత్తడం మొదలుపెట్టాడు. భూమి ముసుగు కొంచెం పైకి అనేసరికి ఆకాష్ గులాబీ రంగుల్లో ఉన్న భూమి బూరెల్లాంటి బుగ్గలను చూశాడు. అతనికి చిన్నగా స్మైల్ వచ్చింది. ఆమె గులాబీ బుగ్గలు చూడగానే ఆకాష్ గుండె వేగం పెరిగింది. భూమి ఫేస్ చూడాలన్న ఆశ ఆకాష్లో పెరిగేసరికి తన చేతుల్లో పట్టుకున్న భూమి దుప్పటాపై తన పట్టు బిగించి
ఒక్కసారిగా భూమి మొహం మీద నుంచి తీసేశాడు. భూమి నిండు చంద్రుడు లాంటి ముఖం చూసి ఆకాష్ కళ్ళు పెద్దవి చేసి 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆకాష్ తన మేలి ముసుగు తీసేశాడు అని అర్థం చేసుకున్న భూమి భయంతో ఇంకా గట్టిగా కన్నులు మూసుకుంది. ఆకాష్కి అంత దగ్గరగా ఉండేసరికి భూమి తన మేలి ముసుగు మళ్ళీ వేసుకోవడానికి ట్రై చేస్తుంది. వెంటనే ఆకాష్ భూమి చేతిని పట్టుకొని ఏమచ్చలేని చంద్రబింబం లాంటి భూమి ఫేస్ అలానే రెప్పవేయకుండా చూస్తున్నాడు. వర్షం కారణంగా భూమి ఫేస్ తడిచిపోయింది. తన హెయిర్ ఫేస్కి అంటుకొని ఉండడంతో భూమి మరింత అందంగా కనిపిస్తుంది. భూమిని చూస్తూ మనసులో నేను నిన్ను ఎలా అయితే ఊహించుకున్నానో అలానే కాదు, అంతకన్నా చాలా అందంగా ఉన్నావు పూరి అని మనసులో అనుకుంటాడు. పూరి అని ఎందుకన్నాడంటే భూమి పూరి ఉండింది కదా, అది తిన్నాడు కాబట్టి అలా అన్నాడు. భూమి ఫేస్లో 1,000,000 చంద్రుల కాంతి నిక్షిప్తమైంది. కలువరేకుల వంటి కన్నులు, కొటేరు లాంటి ముక్కు, గులాబీలను తలపించే బుగ్గలు, యాపిల్ చిన్, సిగ్గుపడితే కందిపోయే రంగు. స్వర్గలోకం నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది భూమి. ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి తను ఒక వేలితో ఆమె ముఖం మీద ఉన్న వెంట్రుకలను ఆమె చెవి వెనుక నెట్టాడు. ఆకాష్ కదులుతున్న వేళ్లను ఆమె ముఖం మీద ఫీల్ అవుతున్న భూమి రేలింగ్పై పట్టు బిగించింది. భూమి చెవిలో చిన్నగా ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు ఆకాష్. కానీ భూమి కళ్ళు తెరవలేదు. ఆకాష్ ఆమెకి దగ్గరగా వచ్చి తన 2 అరచేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని పైకెత్తి ఆకాష్ తన తలని కాస్త బెండ్ చేసి ఆమె వైపు చూడడం మొదలుపెట్టాడు. భూమి ఆకాష్ ఛాతీ వరకు మాత్రమే ఉంది. ఆకాష్ కొంచెం బెండ్ అయి ఆమె వైపు చూడవలసి వచ్చింది. పూరి కళ్ళు తెరు అని ఆకాష్ మరోసారి భూమి చెవిలో అన్నాడు. ఈసారి ఆకాష్ చాలా ప్రేమగా భూమిని అడిగాడు. మెల్లగా కళ్ళు తెరిచిన భూమి ఆకాష్ పిలిచిన పేరుని మళ్ళీ గుర్తు చేసుకుంది. కనురెప్పలు పైకి లేపడంతో ఆమె బ్లూ ఐస్ కనిపించాయి. ఆకాష్ భూమి ఐస్ చూడగానే తన గతంలోకి వెళ్ళాడు. అవే కళ్ళు, అతను ప్రతినిత్యం పలకరించే అవే కళ్ళు. భూమి భయంతో వణుకుతుంటే ప్రజెంట్లోకి వచ్చిన ఆకాష్ ఆమె కళ్ళలో ఏదో తెలియని ఆకర్షణ ఆకాష్ని కట్టిపడేసింది. నీ వాయిస్లో ఉన్న స్వీట్నెస్లో నువ్వు అందంగా ఉంటావని నేను ఊహించగలిగాను అనుకుంటాడు ఆకాష్. అక్కడంతా నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. భూమి అమాయకత్వం, ఆమె మృదుత్వం, భూమి అందం ఆకాష్ హృదయంలో పాతుకుపోయాయి. నీ ఫేస్ మొత్తంలో నీ ఐస్ నాతో ఏదో మాట్లాడుతుంది. నీ కన్నుల భాష వెనుక ఉన్న అర్థం ఏంటో నాకు సరిగ్గా అర్థం కావడం లేదు అన్నాడు ఆకాష్ చిన్నగా. ఆకాష్ ఏమంటున్నాడో భూమికి అర్థం కాలేదు. భూమికి ఏమీ అర్థం కాక మళ్ళీ మళ్ళీ ఆకాష్ వైపు కనురెప్పలు ఆడిస్తూ చూస్తుంది. ఆమె ఇలా రెప్పలు టపటపలాడిస్తుంటే ఆ కళ్ళు ఆకాష్ హృదయాన్ని మరింత అశాంతికి గురి చేస్తున్నాయి. ఆకాష్ తన మనసుని అదుపు చేసుకోలేక ఆమె మొహాన్ని తన దగ్గరికి తీసుకుని రెప్పపాటున ఆమె కళ్ళను ముద్దాడాడు. ఇది జరిగిన వెంటనే భూమి తన కళ్ళు గట్టిగా మూసుకుంది. రైలింగ్ నుంచి భూమి చేతి పట్టు సడలింది. ఆకాష్ యొక్క షర్ట్ను పట్టుకుంది. ఆమె కన్నులపై ఆకాష్ పెదవులు ఉంచి ఆమె నుండి దూరంగా వెళ్ళి ఆమె వణుకుతున్న పెదవులను చూడడం ప్రారంభించాడు ఆకాష్. చలితో భయంతో విపరీతంగా వణుకుతున్న భూమి పెదవులపై నుండి వర్షపు చుక్కలు రాలుతున్నాయి. ఆకాష్ కళ్ళు ఆమె వణుకుతున్న పెదవులపై స్థిరంగా ఉన్నాయి. కొద్దిసేపట్లోనే పెదవుల మధ్య దూరాన్ని చెరిపేశాడు. ఆమె వణుకుతున్న పెదవులపై తన పెదవుల నుంచి భూమి పెదవులకు వెచ్చదనాన్ని ఇచ్చాడు ఆకాష్. ఇది జరిగిన వెంటనే భూమికి గుండె వేగం పెరిగిపోయింది. ఈ అనుభూతి ఆమెకు చాలా కొత్తగా అనిపించింది. ఆమెకి ఎప్పుడూ ఇలాంటి అనుభూతి కలగలేదు. ఇదే మొదటిసారి. వెంటనే భూమి ఆకాష్ షర్ట్ని తన పిడికిలలో గట్టిగా పట్టుకొని నిలబడి ఉంది. ఆకాష్ నెమ్మదిగా భూమి పెదవులపై
అదర సంతకాలు చేశాడు. భూమి పెదవులు అతనికి స్ట్రాబెర్రీలాగా తీపిగా అనిపించాయి. అతని వాటిని విడిచిపెట్టాలనే ఉద్దేశం లేదు. మెల్లగా అతని మృదువైన పెదవుల స్పర్శ గాఢమై ఒకరు ఇచ్చిపుచ్చుకునే వరకు వచ్చింది. దానివల్ల భూమికి ఊపిరి ఆడడం లేదు. ఆమె తన చేతులతో ఆకాష్ని నెట్టడం ప్రారంభించింది. కానీ ఆకాష్కి భూమిని వదలాలన్న ఆలోచన లేదు. కానీ భూమి చిన్న చేతులు ఆకాష్ లాంటి దృఢమైన శరీరంపై కొంచెం కూడా ప్రభావం చూపించలేదు. ఆకాష్ తన తొలి పెదవుల కలయికతో మునిగిపోయాడు. భూమి తనను తోస్తున్నట్లు కూడా ఏమీ అనిపించలేదు ఆకాష్కి. అయితే కొంతసేపటికి భూమికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని తెలుసుకున్న ఆకాష్ ఆమె పెదవులను విడిచి భూమిని తన కౌగిలిలోకి తీసుకున్నాడు. ఆకాష్ వదిలిన వెంటనే భూమి తన తలని ఆకాష్ గుండెల మీద ఉంచి ఒక చేతితో తన గుండె వేగాన్ని అదుపు చేస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. భూమికి తెలియకుండానే స్లోగా స్పృహ కోల్పోయినట్లు శరీరంపై పట్టుపోయింది. అలా ఆకాష్పై వాలిపోయింది భూమి. భూమిని ఈ పరిస్థితిలో చూడగానే ఆకాష్ పెదవులపై చిన్నగా నవ్వు విరిసింది. చిన్న కిస్కి ఇలా అయిపోతే ఇంతకు మించి జరిగితే అసలేమైపోతావో అనుకుంటున్నాడు మనసులో. మరోవైపు భూమి ఫేస్ పూర్తిగా పింక్లోకి మారిపోయింది. భూమి అంతే అయోమయంలో పడిపోయింది. అసలు ఎందుకు ఆకాష్ గారు నాతో ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఏ విధంగా నన్ను శిక్షిస్తున్నారా? నేనేం తప్పు చేశా అనుకుని తనలో తానే అయోమయంగా ఆలోచించుకుంటుంది భూమి. భూమి ఆకాష్ ఛాతిపై తలపెట్టి ఏడుస్తూ తన ఊపిరిని అదుపు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. భూమి ఏడుపు స్వరం విన్న ఆకాష్ ఆమె మొహాన్ని పైకెత్తి, ఏమైంది పూరి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇప్పుడు నిన్ను బాధ పెట్టలేదు కదా అని అడిగాడు. ఈ పూరి ఎవరో నాకు తెలీదు, అలానే మీరు నన్ను ఎందుకు శిక్షిస్తున్నారో అర్థం కావడం లేదు అంటుంది భూమి అమాయకంగా. పూరి అంటే నువ్వే, అందరూ పిలిచేలా నేను నిన్ను పిలవను. మొన్న నువ్వు చేసిన స్వీట్ పూరి నాకు బాగా నచ్చాయి. ఆల్రెడీ నీ వాయిస్లో చాలా స్వీట్ ఉంది, అందుకే నిన్ను పూరి అంటున్నా అన్నాడు. భూమి ముక్కుని తన వేలితో అటు ఇటు అంటూ చిన్నగా చిలిపిగా అన్నాడు. భూమి ఓహో అనుకుని మరి నన్ను ఎందుకు ఇలా పనిష్ చేస్తున్నారు అంటుంది మళ్ళీ అమాయకంగా. అసలు నేను ఎప్పుడు నిన్ను పనిష్ చేశాను? పూరి ఏంటి ఆకాష్ అంటూ ఆకాష్ అయోమయంగా అడిగాడు. నువ్వు చేసావు, నన్ను దాదాపు చంపినంత పని చేసావు. మీ పెదవులతో నా పెదవులు మూసేసావు. నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను. నాకు ఊపిరి ఆడకుండా చేసి నన్ను చంపేయాలనుకున్నారా అంటూ ఏడుస్తూ అమాయకంగా అడిగింది భూమి. ఆమె మాటలు విన్న ఆకాష్ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వాడు. అతని నవ్వు చూసి భూమికి ఏడుపు పెరిగింది. ఆకాష్ తనని ఏడిపిస్తున్నాడు అనుకుంది. తనని చూసి నవ్వుతున్నాడని అనుకుని కళ్ళు దించుకుంది. ఆకాష్ ఆమె నుదిటిని తన నుదిటితో కలుపుతూ ఆమె ముక్కుతో అతని ముక్కును తాకి, ఎవరు ఇలా చనిపోరు, నీకు అర్థమైందా? ఇలా చేస్తే ఎవరన్నా చనిపోతే ఈ ప్రపంచంలో భార్యాభర్తలందరూ ఈ పాటికి చనిపోయి ఉండేవారు. అయినా భూమి ఇంకా అతని వైపు చూడలేదు. భూమి తన దృష్టిలో ఆకాష్ తనను పనిష్మెంట్ ఇచ్చాడని అనుకుంటుంది. ఆమె నిశ్శబ్దంగా నిలబడి ఉండడం చూసి ఆకాష్ ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను ఆమె చెవి దగ్గరికి వంగి హస్కీ స్వరంతో ఇలా అన్నాడు. అవును, నువ్వు అనుకుంటుంది నిజమే. ఇది నీకు పనిష్మెంట్ని. ఎందుకంటే నువ్వు ఇలా ఒంటరిగా వర్షంలో తడుస్తున్నావు. నువ్వు నేను ఉన్నప్పుడు మాత్రమే తడవాలి, లేదంటే ఇప్పటి నుంచి నీకు ఇలాంటి పనిష్మెంట్స్నే ఉంటాయి అంటాడు చిన్నగా. సరే, ముందు లోపలికి వెళ్ళు, లేకపోతే నీకు హెల్త్ అప్సెట్ అవుతుంది. రేపు పొద్దున్నే గుడికి వెళ్ళాలి అని అమ్మ చెప్పింది అంటాడు ఆకాష్ భూమితో. కాబట్టి నువ్వు ఈ రాత్రికి త్వరగా పడుకో. అలానే నేను ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఇలా వచ్చా అని ఎవ్వరికీ చెప్పవద్దు.
అలానే నేను నీ ముసుగు తీశానని కానీ నిన్ను చూశాను అని కానీ ఎవ్వరికీ చెప్పవద్దు. రేపు అందరితో పాటు నేను మళ్ళీ నిన్ను చూస్తాను అర్థమైందా అంటూ ఆకాష్ భూమిని అడుగుతాడు. ఆకాష్ గొంతులో బేస్తో పాటు బెదిరింపు కూడా ఉంది. అది విన్న భూమి భయంతో సరే అని తల ఊపింది. అది చూసి ఆకాష్ చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకో ఆకాష్కి భూమిని టీస్ చేయడం బాగా నచ్చింది. మళ్ళీ భూమికి తన మేలి ముసుగు వేసి భూమిని తన చేతుల్లో ఎత్తుకొని గది లోపలికి వచ్చిన తరువాత అతను ఆమెను వాష్రూమ్ వైపు తీసుకువెళ్ళాడు. ఆకాష్ షర్ట్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని అతని చేతుల్లో మౌనంగా ఉంది భూమి. వాష్రూమ్కి వచ్చిన తర్వాత ఆకాష్ భూమిని నేలపై దింపి త్వరగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని నిద్రపో, ఎందుకంటే రేపు పొద్దున్నే లేవాలి అంటూ మరోసారి చెప్పాడు. ఇంకా అలా చెప్తూనే వెళ్ళిపోయాడు. డోర్ దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ భూమి దగ్గరకు వచ్చి ఆమె చెంప మీద చిన్న ముద్దు పెట్టి గుడ్ నైట్ పూరి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్. ఆకాష్లో ఒక కొత్త యాంగిల్ మేల్కొంది. అతనికి తెలియకుండానే ఒక మాఫియాలో చిన్ని మన్మధుడు లేచాడు. భూమి ఆకాష్గా ఆశ్చర్యంగా చెంప మీద చేయి వేసుకుని అతను వెళ్ళడం చూస్తుంది. భూమి తన వైపు చూస్తుందని ఆకాష్కి తెలుసు కాబట్టి అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆకాష్ వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు చెంపపై చేయి వేసుకొని నిలబడి ఉంది భూమి. బయట మెరుపు శబ్దం రాగానే భూమి తెలివి వచ్చింది. ఆమె త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మంచం మీద పడుకుంది. ఆమె పూర్తిగా దుప్పటి కప్పేసుకుంది. బయట మళ్ళీ మెరుపు శబ్దం రాగానే ఆ మెరుపుతో పాటు భూమి కూడా వణుకుతోంది. ఆకాష్ తన గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద పడుకోగానే తెలియకుండానే నిద్రదేవత ఒడిలో వాలిపోయాడు. అవే కన్నులు అతనికి గాఢ నిద్రలో మళ్ళీ తారసపడ్డాయి. ఒక ఊరిలో కోలాహలంగా జరుగుతున్న అతిపెద్ద జాతర. ఎన్నో ఊర్లు వాళ్ళు ఆ జాతరలో పాల్గొన్నారు. అనేక రకాలైన వేషధారణలను ధరించారు. కొందరు నృత్యాలు చేస్తున్నారు, మరికొందరు విన్యాసాలు చేస్తున్నారు. సడన్గా జాతరలో పేలుడు జరగడం వల్ల అందరూ అటు ఇటు పరిగెత్తుతుంటే ఒక మూలన కూర్చున్న ఆకాష్ భయంతో కన్నులు మూసుకొని నాన్న నాన్న అంటుంటే నీకు నాన్న కావాలా అని తన ముందు నిలబడిన వైట్ ఫ్రాక్ వేసుకున్న పాపని చూసి నువ్వెవరు అంటాడు ఆకాష్. నా పేరు డబుల్ టైం వచ్చింది. జాతరలో పేలుడు జరగడం వల్ల అందరూ అటు ఇటు పరిగెత్తుతుంటే ఒక షాప్ మూలన కూర్చున్న ఆకాష్ భయంతో కన్నులు మూసుకొని నాన్న నాన్న అంటుంటే నీకు నాన్న కావాలా అని తన ముందు నిలబడిన వైట్ పాప అడిగింది. నా పేరు శక్తి, నాతో రా అంటూ అతని చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తున్న 8 ఏళ్ల చిన్నారి మాటిమాటికి వెనక్కి చూస్తూ త్వరగా రా అని అంటుంది. శక్తి ఆకాష్ని గర్భగుడిలో అమ్మవారి విగ్రహం దగ్గర వదిలి ఇక్కడే ఉండు, మీ నాన్న వస్తారు అంటుంటే అప్పటికే తలకి దెబ్బ తగలడం వల్ల ఆకాష్ తల నుంచి రక్తం కారుతుంది. వెంటనే ఆ శక్తి తన వైట్ ఫ్రాక్ చించి ఆకాష్కి కట్టి అమ్మవారి ముందు ఉంచిన చెంబులో నీళ్లు ఆకాష్ చేతికి ఇచ్చి అమ్మవారి ముందు ఉంచిన ప్రసాదం తెచ్చి ఆకాష్ చేతికి ఇస్తుంది. ఇది మా అమ్మ చేసింది, తిను, చాలా బాగుంటుంది. తెలుసా, మా నాన్న ఈ ఊరికే పెద్ద, మీ నాన్న నీ వెతికి పెడతారు అంటుంది. నువ్వు అసలు కంగారు పడకు, మనం చెయ్యని తప్పుకి మనల్ని బాధ పెట్టే వారిని ఆ దేవుడు ఎప్పటికీ క్షమించడు అంటూ ఆకాష్ చేతిని దెబ్బ ఉండడం వల్ల తినడం లేదు అని గ్రహించి ఆకాష్కి తన చిన్ని చేతులతో తినిపిస్తుంది. నువ్వు దేవుడిని ఎక్కువ నమ్ముతావా అని ఆకాష్ తింటూ అడుగుతుంటే మా నాన్న చెప్పారు, నిజమైన దేవుడు ఉంటే తప్పు చేసే వాళ్ళని శిక్షించి వారు చేసిన తప్పులు అందరికీ తెలిసేలా చేస్తారు అని. మనం చేసే పని తప్పు కానప్పుడు మనం ఎవ్వరికీ భయపడిన అవసరం లేదు. అలానే మనకి అన్యాయం చేసే వాళ్ళను అస్సలు క్షమించకూడదు. మంచివారితో రాముడిలా ఉండు, చెడ్డవారికి రావణుల్లా మారు, మరి నిన్ను ఇలా బాధ పెట్టిన వారిని అస్సలు వదలకు అంటూ శక్తి హ్యాండ్ చూపించి ప్రామిస్ అడుగుతుంది. ఆకాష్ ఏంటి అన్నట్లు అలా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే శక్తి తన హ్యాండ్తో ఆకాష్ హ్యాండ్ తీసుకొని ప్రామిస్ చేపించుకుంటుంది. ఆకాష్ ప్రామిస్ అనే లోపే శక్తి హాయ్ నాన్న అంటూ గుడిలోంచి బయటకు పరుగు పెడుతుంది.
ఆకాష్ కూడా శక్తి అంటూ వెనకే వెళ్తున్నాడు. ఇంతలో శక్తి తల్లి అని దూరం రాకు తల్లి అని వాయిస్ వినిపిస్తుంది. హఠాత్తుగా అక్కడ బాంబు పేలడంతో శక్తి ఎగిరి ఒక్కసారిగా దూరంగా పడుతుంది. అప్పటి వరకు తెల్లని గౌన్ కాస్త రక్తవర్ణంలోకి మారిపోతుంది. అప్పుడే గట్టిగా శక్తి అన్న ఒక అరుపు. గట్టిగా అరుస్తూ నిద్ర మేల్కొని ఆయాసపడుతూ రాత్రిపూట కూడా చెమటలు కక్కుతూ లేచి కూర్చొని తన రూమ్లోనే ఉన్నాడు అని అర్థమైంది ఆకాష్కి. తన నుదుటిన ఉన్న చిన్న దెబ్బను టచ్ చేస్తూ శక్తి అని మనసులో అనుకొని, పూరి ఐస్ కూడా నీలానే బ్లూ ఐస్, నన్ను కాపాడని నిన్ను మిస్ చేసుకున్నా, ఇప్పుడు నాతో ఉన్న ఈ పూరిలో ఇప్పటి నుంచి నిన్ను చూసుకుంటా అనుకొని కొంచెం వాటర్ తాగి పడుకుంటాడు ఆకాష్. భూమి తన రూమ్లో బెడ్ మీద పడుకొని ఫుల్గా దుప్పటి కప్పుని వణుకుతుంది. బయట పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. మెరుపుల సౌండ్స్కి భూమికి భయపడుతూ ఇంకా దగ్గరికి ముడుచుకుపోతుంది. ఆకాష్కి కూడా నిద్ర పట్టడం లేదు. అలా బాల్కనీ డోర్ దగ్గర నిలబడి స్మోక్ చేస్తూ, అసలు పూరి పేరెంట్స్ ఎవరు? ఈ ఇంద్రనీల్ తనని ఎందుకు ఈ ఇంటికి పంపించాడు? నిజంగానే తనకి వేరే పెళ్ళి జరగకూడదు అని నాతో పెళ్ళి చేశాడా? భూమి ఎవరో తెలియకుండా తెలియని వాళ్ళ కోసం ఎందుకు ఇది అంతా చేస్తాడు? అసలు భూమి చెడు చేయడానికి రాలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. తన గురించి తనని అడిగితే సరిపోతుంది. తన లెక్కి కూడా ట్రీట్మెంట్ చేయించాలి అని ఆలోచిస్తూ అలానే ఉండిపోయాడు. ఆకాష్ తన అంతరాత్మతో మాట్లాడుకుంటున్నాడు. ఆకాష్ ఆలోచనల్లోనే తెల్లవారిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5 అవ్వడంతో ఆకాష్ తన మినీ జిమ్లో వర్కౌట్స్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ భూమి ఫేస్ చూడాలన్న ఆశతో స్పీడ్గా కిందకి వస్తాడు. అంతలోనే హాల్లోంచి గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. అది అన్వి అరుపు. అన్వి ఆందోళనగా హాల్లో అటు ఇటు తెగ కంగారుగా తిరిగేస్తుంది. ఆమె అన్వి అరుపు విని అందరూ కిందకు వచ్చారు. ఆకాష్ కూడా. విరాజ్కి అన్వి మీద కోపం వచ్చి, ఏంటి ఇంత పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు? కారణం లేకుండా అందరి నిద్రను చెడగొట్టావు అని అడిగింది. పక్క నుంచి పృథ్వీ అందరి నిద్రనా లేక నీ నిద్రనా అంటున్నాడు వెటకారంగా. అరవకపోతే ఇంకేం చెయ్యాలి? చిన్నారి కనిపించడం లేదు అని అన్వి చెప్పింది. అప్పుడు అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా ఏంటి అన్నారు. అవును, చిన్నారి ఎక్కడా కనిపించలేదు. నేను ఇల్లు మొత్తం వెతికాను, చూశాను అని అన్వి ఆందోళనగా చెప్పింది. అది వినగానే అప్పుడు ప్రసాద్ వర్మ గారు ఆందోళనగా ఇలా అన్నారు. ఆమె ఇంట్లో లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు గార్డెన్లో చూసావా అని అడిగారు. చూశాను తాతయ్య, నేను గార్డెన్లో కూడా చూశాను, గార్డును కూడా అడిగాను. చిన్నారి భవనం నుండి బయటకు వెళ్ళడం తాను చూడలేదని చెప్పాడు. అన్వి మాటలు విని అందరూ కంగారు పడ్డారు. చిన్నారి ఎక్కడ వెళ్ళిపోయిందో నేను కనుక్కుంటాను ఆగండి అంటూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తున్నాడు విరాజ్. ఆకాష్ తన రూమ్ వైపు వెళ్ళడం ప్రారంభించాడు. అప్పుడు ప్రసాద్ వర్మ గారు అతన్ని ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు ఆకాష్? నీ భార్య ఎక్కడికి వెళ్ళిందో అని మీరు చింతించడం లేదా అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో నేనేం పట్టించుకోను, నాకు అవసరమా అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు ఆకాష్. నిజానికి అది కోపం కాదు, అది కంగారు. కానీ అందరికీ చూపించడం ఇష్టం లేక కోపంగా అన్నాడు ఆకాష్. ఆకాష్ అక్కడి నుండి గదిలోకి వచ్చి ఫోన్ తీసి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆన్ చేశాడు. పూరి ఎక్కడికి వెళ్ళావు అని మొబైల్లో చూస్తూ తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. రాత్రి ఫుటేజ్ చూశాడు. భూమి తన గదిలోంచి బయటికి వచ్చి జయ గారి గదిలోకి వెళ్ళింది. అది చూసి మొదట సంతోషించి
నా తర్వాత కళ్ళు చెమార్చాయి. అమ్మ గదికి ఎందుకు వెళ్ళింది? అంత నైట్ రాత్రంతా అక్కడే ఉంది. ఉదయం వరకు కూడా ఆగలేక అమ్మతో ఏమి పని ఉంది తనకి? నేను చేసిన పనిని అమ్మతో చెప్పడానికి వెళ్ళిందా? అయినా నేను ఎవరికీ చెప్పొద్దు అన్నాగా. ఎంత ధైర్యం ఉంటే నా మాటే లెక్క చేయదు. పూరి, నువ్వు నిజంగా అమ్మతో ఏదైనా చెప్పినట్లయితే నువ్వు మళ్ళీ ఇబ్బందులు పడినట్లే. నీ శిక్షకు సిద్ధంగా ఉండు అనుకుంటున్నాడు ఆకర్ష్. అయినా పూరి అమ్మకి ఎలా చెప్పుద్ది? చెప్పలేదు. కానీ ఎందుకు వెళ్ళింది అని మనసులో అనుకొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు ఆకర్ష్. కింద హాల్లో అందరూ కంగారు పడుతున్నారు. అంతలో జయ గారు టెంపుల్కి వెళ్ళి తిరిగి వచ్చారు. అందరినీ కంగారుగా చూసి ఏమైంది, మీరంతా ఎందుకు కంగారు పడుతున్నారు అని అడిగారు. పెద్దమ్మ, చిన్నారి ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కంగారుగా జయ గారితో అన్నాడు విరాజ్. ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అంది జయ గారు. అవును అమ్మ, నేను ఇల్లు అంతా చూశాను, చిన్నారి తన గదిలో కూడా లేదు అని అన్వి చెప్పింది. అప్పుడు జయ గారు నవ్వుతూ, ఓ గాడ్, ఆమె తన గదిలో లేకపోతే ఏంటి, కానీ నా గదిలో ఉంది, ఆమె నా గదిలో ఉంది, వెళ్ళి చూడు అంటున్నారు జయ గారు చిన్నగా నవ్వుతూ. వెంటనే అన్వి విరాజ్ స్పీడ్గా జయ గారి గదిలోకి వెళ్ళి చూసేసరికి భూమి అక్కడే హాయిగా పడుకొని ఉంది. ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూమిని చూసి ఊపిరి పీల్చుకొని చిన్నగా నవ్వుకొని హాల్లోకి తిరిగి వచ్చారు అన్వి విరాజ్ కూడా. అమ్మ, కానీ భూమి మీ రూమ్లో ఎందుకు పడుకుంది అని అడిగేసరికి జయ గారు చిన్నగా నవ్వుతూ, నైట్ ఫుల్ వర్షంలో అలానే మెరుపులు ఉరుములు సౌండ్స్కి భయంతో నా రూమ్కి వచ్చింది. అప్పుడు నేను తనను పడుకోబెట్టాను అని చెప్పారు జయ గారు. అది విని అందరూ చిన్నగా నవ్వుకున్నారు. పైనుంచి జయ గారు చెప్పింది విన్న ఆకాష్ చిన్నగా నవ్వుకొని, పూరి, నీకు ఉరుములు అంటే భయమా? నాకు చెప్పి ఉంటే నేనే ఉండేవాడినిగా నీకు తోడుగా. పర్లేదులే, అయినా అమ్మ దగ్గరేగా పడుకున్నావు అనుకుంటున్నాడు మనసులో. ఈరోజు తన ఫేస్ చూద్దాం అనుకునే లోపు ఎక్కడో మిస్ అయిందే అని అనుకున్నాను. పోన్లే ఉందిగా, ఈరోజు మనం ఆకాష్ భార్యని చూడబోతున్నాం అంటూ మోక్షిత్ అంటాడు. అందరూ చిన్నగా నవ్వుకొని టిఫిన్ తినడానికి కూర్చుంటారు. జయ గారు అన్వితో, వెళ్ళి భూమిని నిద్రలేపి అక్కడ నేను పెట్టిన ఎల్లో శారీ తనకి ఇవ్వు, త్వరగా రెడీ అవ్వమను. అన్నయ్య భూమితో పాటు మీరు కూడా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పారు. అన్వి భూమిని నిద్రలేపి ఎల్లో శారీ ఇచ్చి రెడీ అవ్వమని చెప్తుంది. ఈలోపు అందరూ ఆకాష్ గది ముందు ప్రత్యక్షం అవుతారు. అందరూ ఒకేసారి కట్టుకొని వచ్చేసారేంటి అని ఆకాష్ ఒక ఊరకంట అందరినీ చూస్తాడు. ఆఖరికి ప్రసాద్ వర్మ గారు కూడా వస్తారు. ఏంటి అన్నట్లు అందరినీ చూసి అడిగేసరికి అందరూ ఒకేసారి భూమికి ఆ ముసుగు నుంచి విముక్తి ఇవ్వు అంటారు. నిజానికి ఆకాష్కి కావాల్సింది కూడా అదే అయినా అందరి ముందు కొంచెం బెట్టు చేస్తూ, సరే ఈ ఈవినింగ్ రిసెప్షన్ క్యాన్సిల్ చేస్తా అంటే అప్పుడు ఒప్పుకుంటాను అంటాడు. దీనికి సంబంధం ఏంటి ఆకాష్? అయినా నువ్వు ఆల్రెడీ భూమి ముసుగు తీయడానికి ఒప్పుకున్నావుగా అంటారు జయ గారు. ఆకాష్, అప్పుడు ఒప్పుకున్నా, ఇప్పుడు నా పూర్ణిని మీ ఎవ్వరికీ చూపించడం నాకు ఇష్టం లేదు, తనకి దిష్టి తగులుతుంది అనుకుంటున్నాడు మనసులో. ఏంటి ఆకాష్, సమాధానం చెప్పు అని జయ గారు గట్టిగా అడిగేసరికి, పూరి ముసుగులో ఉంటే నేను చూడాలి అనుకున్నప్పుడల్లా చూడలేను, సో తన ముసుగు తీపించేద్దాంలే అనుకుంటాడు మళ్ళీ మనసులోనే. ఆకాష్ మనసులోనే మాట్లాడుకుంటున్నాడు. అందరూ ఆకాష్ని చూసి ఆశ్చర్యంగా అడుగుతున్నారు. సరే అమ్మా, నువ్వే తన ముసుగు అంటాడు. ఇంకా అందరూ ఒకేసారి కిందకి వెళ్ళిపోతారు. గుడికి వెళ్ళి రావాలి అన్నావుగా అమ్మ, వెళ్ళి వచ్చాక తీయి అంటాడు. లేదు, ఇప్పుడే చూడాలి అని అన్వి
పట్టుకొని కూర్చుంటుంది. ఎల్లో శారీలో రెడీ అయి పక్కనే ఉన్న హ్యాండ్ స్టిక్ పట్టుకొని స్లోగా నడుస్తూ బయటికి వస్తున్న భూమిని చూసిన అన్వి స్పీడ్గా వెళ్ళి తనకి హెల్ప్ చేస్తుంది. అందరూ భూమి ముందు గుమిగూడారు. ఆకాష్ భూమిని పైనుండి కింద వరకు ఒక కంట చూస్తూ తన ఫేస్ చూడాలని తహతహలాడుతున్నాడు. భూమి అందరినీ చూసి కొంచెం భయపడింది. తన ఫేస్ చూపించడానికి ఎందుకో భయంగా ఉంది తనకి. శారీని గట్టిగా చేత్తో పట్టుకొని నలిపేస్తుంది. అందరూ మాత్రం భూమి ఫేస్ చూడాలని ఎగ్జైట్ అవుతున్నారు. జయ గారు భూమి దగ్గరికి వెళ్ళేసరికి భూమి జయ గారికి పాదాలకి నమస్కారం చేయడానికి వంగబోతుంటే వద్దు అని చెప్పి ఆమె ఆపింది. స్లోగా భూమి తన ఫేస్ దాచుకున్న ముసుగును పైకి లేపారు జయ గారు. అందరూ ఏదో వింతని చూస్తున్నట్లు చూస్తూ నిలబడిపోయారు. భూమి ఫస్ట్ గట్టిగా కన్నులు మూసుకున్న స్లోగా ఓపెన్ చేసి అందరినీ చూసింది. ఆకాష్ అలానే భూమిని చూస్తూ స్టన్ అయిపోయాడు. ఆకాష్ మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ భూమిని చూస్తూ అలానే ఉండిపోయారు. మీరు కూడా చూశారు కదా ఎలా ఉంది మన భూమి? కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి స్టోరీస్ మరిన్ని వస్తాయి. ఈ స్టోరీ కంప్లీట్ అవ్వగానే నేను రాసిన సెకండ్ స్టోరీ కూడా మీకు పెడతాను. అలానే మా చెల్లి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో మీరు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా స్టోరీస్ అన్నీ మీకు త్వరగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.